Good morning, students. నిన్నటి క్లాస్లో ఏం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము, సింథసిస్ అండ్ థెరపెటిక్ యాక్టివిటీ ఆఫ్ డ్రగ్స్ అనే టాపిక్ చెప్పుకుంటున్నాము. ఇది పేపర్ 8లో యూనిట్ నెంబర్ 3 అని చెప్తున్నాం. దీంట్లో వన్ ఆఫ్ ది టాపిక్ ఏంటిది, కీమోథెరపెటిక్ డ్రగ్స్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ కీమోథెరపెటిక్ డ్రగ్స్? ద కెమికల్ సబ్స్టెన్స్ which are relieved from the microorganism disease is called as chemotherapeutic drugs. Drugs is nothing but one type of medicines. They are relieved some diseases from the microorganisms. Then ఈ కీమోథెరపెటిక్ డ్రగ్స్లో మనం జనరల్గా యూజ్ చేసే కొన్ని డ్రగ్స్ ఉంటుంది. దాంట్లో ఫస్ట్ డ్రగ్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెంబర్ 1 సల్ఫానిలమైడ్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సల్ఫానిలమైడ్ ఈజ్ ఏ యాంటీ బ్యాక్టీరియల్ డ్రగ్స్ అని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దీన్ని సింథసిస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దెన్ సెకండ్ వన్ ఏం ఎక్స్ప్లెయిన్ చేసినాము, డాప్సాన్ అని ఎక్స్ప్లెయిన్ చేసినాం. డాప్సాన్ కెమికల్ స్ట్రక్చర్, కెమికల్ నేమ్, ఎక్కడ యూజ్ చేస్తున్నాం, యాంటీబయాటిక్ డ్రగ్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. దెన్ సింథసిస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ పెన్సిలిన్ జీ, ద మోస్ట్ ఇంపార్టెంట్ డ్రగ్. పెన్సిలిన్ జీ the most important drug. Number of times వచ్చిన క్వశ్చన్. పెన్సిలిన్ జీ మీన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎందుకు యూజ్ అవుతుంది చూడండి, ఎక్కడ యూజ్ అవుతుంది. ఫస్ట్ వన్, ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై అలెగ్జాండర్ ఫ్లెమింగ్. Then it is used as a antibacterial drug. దేనికి ఎగైనెస్ట్ గా వర్క్ చేస్తుంది? బ్యాక్టీరియాకి ఎగైనెస్ట్ గా వర్క్ చేస్తుంది. ఎవరు యూజ్ చేసినారు? అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ జీని ఎక్కడి నుంచి ప్రిపేర్ చేసినటువంటి, it is prepared from Penicillium notatum. fungi ఇక్కడ నుంచి తీసుకొని పెన్సిలిన్ జీని ప్రిపేర్ చేశారు. Again, repeat. It was proposed by Alexander Fleming and it is a antibacterial drug. It is used as a antibacterial drug and it is prepared from the fungi of Penicillium notatum. Next, it is effectively working on gram-positive drug. It is effective worked on gram-positive bacteria. Gram-positive bacteria and other bacteria. Major ga gram-positive bacteria paina work produce. Not only gram-positive, other bacteria paina kuda work produce. Next, it is in the form of injection only, not as tablet, drug, not as tablet, only it is in the form of injection form only. So direct oral ga మనం యూజ్ చేసుకుంటాం. కొంతమందికి పెన్సిలిన్ తోటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఇది పెన్సిలిన్ జీ ఇన్ఫర్మేషన్. Can I repeat? What is penicillin G? Penicillin G was proposed by Alexander Fleming
Next, it is a used as antibacterial that bacteria against our face. It is prepared from Penicillium notatum fungus. It is worked against on gram-positive bacteria and other bacteria, and it is in the form of only as injection form, not as tablet form. The penicillin G information. Next, the structure around the synthesis around. Structure of penicillin G. Structure. CH3, CH3, COOH, double bond group, NH, C double bond group, R. Number down. Suppose it's 1, 2, 3, 4, 5, 6, 7, 13. దీన్ని ఏమంటున్నాను చూడండి, బి లాక్టమ్ రింగర్. బి లాక్టమ్ రింగర్. దీన్ని ఏమంటున్నాను చూడండి, థయోజోలిడిన్. థయోజోలిడిన్ రింగర్. చూడండి దీన్ని ఎలా రాస్తాం, NH C double bond O R. R అంటే ఏంటో ఇది పెన్సిలిన్ స్ట్రక్చర్. ఇక్కడ R అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. R means if R equal to ఏం తీసుకుంటాం చూడండి, ఈ గ్రూప్ తీసుకున్నాం అనుకోండి, CH2 PH. R equal to ఈ గ్రూప్ అంటే R ప్లేస్ లో ఈ గ్రూప్ తీసుకుంటే దీన్ని బెంజైల్ రింగర్. బెంజైల్ రింగర్. దీన్ని ఏమనొచ్చు, పెన్సిలిన్ G అంటే. పెన్సిలిన్ G. R equal to ఈ గ్రూప్ ఉంటే పెన్సిలిన్ G. అలా కాకుండా చూడండి, ఇఫ్ R equal to R ప్లేస్ లో గ్రూప్ చేంజ్ చేద్దాం, CH2OPH మిడిల్ లో మన ఈథర్ గ్రూప్ యాడ్ అవుతుంది. దీన్ని ఏమంటున్నాం చూడండి, ఫీనాక్సీ మిథైల్. ఫీనాక్సీ మిథైల్ అంటున్నాం. దీన్ని ఏమనొచ్చు, పెన్సిలిన్ B. పెన్సిలిన్ B అంటున్నాం. ఇది పెన్సిలిన్ G. సింపుల్ కంప్లీట్ పెన్సిలిన్ స్ట్రక్చర్ ఇట్లా ఉంటుంది. సింపుల్ డిఫరెన్స్, R ప్లేస్ లో ఈ గ్రూప్ తీసుకుంటే దాన్ని పెన్సిలిన్ G అంటున్నాం. R ప్లేస్ లో ఈ గ్రూప్ తీసుకుంటే దీన్ని పెన్సిలిన్ B అంటున్నాం. ఇది పెన్సిలిన్ స్ట్రక్చర్. నెక్స్ట్ సింథసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎక్కడి నుంచి ప్రిపేర్ చేయాలి, పెన్సిలిన్ ప్రిపేర్ చేయాలి అంటే స్టార్టింగ్ మెటీరియల్ ఏం తీసుకోవాలి, ఎక్కడి నుంచి ప్రిపేర్ చేయాలి. సింథసిస్ ఆఫ్ పెన్సిలిన్. సింథసిస్ ఆఫ్ పెన్సిలిన్ బుక్ లో ఉన్నది, బట్ క్లారిటీగా చూడండి. వెల్ అమైనో అడిపిక్ యాసిడ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 2 3 4 5 6 1 2 3 4 1 2 3 4 5 6 OH double bond NH2 OH
SH ఇది C అనుకుంటున్నాం C డబల్ బాండ్ OH ప్లస్ C డబల్ బాండ్ OH కదా దీన్ని ఏమంటారు చూడండి L amino adipic acid L-amino adipic acid and L-cysteine and D-valine ఇవన్నీ కూడా అమైనో యాసిడ్స్ మనం ప్రిపేర్ చేసేది పెన్సిలిన్ G ప్రిపేర్ త్రీ ఇండివిజువల్స్ నెంబర్ 1 L అమైనో యాసిడ్ L అంటే కాన్ఫిగరేషన్ D అంటే కాన్ఫిగరేషన్ L అమైనో అడిపిక్ యాసిడ్ అండ్ L సిస్టిన్ అండ్ L వాలిన్ ఈ మూడుని ఈ త్రీ స్ట్రక్చర్స్ ఏం చేస్తున్నాము కాంబినేషన్ అంటే మేము రియాక్షన్ లో తీసుకుంటున్నాం స్ట్రక్చర్ ఎట్లా ఫామ్ అవుతుంది చూడండి ఇక్కడ NH2 అని NH2 లో వన్ ఆఫ్ ద హైడ్రోజన్ ఇక్కడ ఉన్న OH ఈ OH ఇక్కడ ఉన్న వన్ ఆఫ్ ద హైడ్రోజన్ సేమ్ ఇక్కడ కూడా చూడండి ఇక్కడ NH2 NH and H ఇక్కడ కూడా వస్తుంది NH అంటే సింపుల్ గా మనం రాస్తున్నాం H2 వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి H2 వెళ్ళిపోతుంది కలిపి రాస్తున్నాం కలిపి రాద్దాం డబల్ బాండ్ OH NH2 ఇక్కడ ఇక్కడ డబల్ బాండ్ ఇక్కడ OH చెరిపోయినంత ఏమవుతుంది ఇక్కడ NHS మిగిలింది కదా C డబల్ బాండ్ SH NH C డబల్ బాండ్ OH ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏమవుతుంది ఈ సల్ఫర్ పైన 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటుంది ఈ 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తున్నట్టు ఏం చేస్తున్నట్టు ఇదేమో ఇక్కడ అటాక్ అవుతుంది నెక్స్ట్ ఇదేమో ఇక్కడ అటాక్ అవుతుంది ఇదేమో ఇక్కడ రాస్తున్నాం దీన్ని బాంబు OH నెక్స్ట్ డబల్ బాంబు నెక్స్ట్
లేదు. ఈ సల్ఫర్ని ఇక్కడ యాడ్ చేస్తే దీన్ని ఇక్కడ యాడ్ చేస్తుంది. అది వస్తుంది. దీన్ని మళ్ళీ ఏం చేస్తుంది? suitable reagent యాడ్ చేస్తుంది. suitable reagent యాడ్ చేస్తుంది. suitable reagent యాడ్ చేస్తుంది. ఇది ఫార్మ్. Yes. COH. Penicillin G. ఈ స్ట్రక్చర్ని ఐసోపెన్సిలిన్ జీ అంటారు. ఐసోపెన్సిలిన్ జీ అంటారు. పెన్సిలిన్ జీ అంటారు. Once again repeat, what is penicillin? It is the penicillin. ఇక్కడ యూజ్ చేస్తున్నాం. It was proposed by who is the scientist name? Alexander Fleming. It was proposed by Alexander Fleming, and it is prepared from Penicillium notatum. It is used as a antibacterial drug. It is used as a antibacterial. It is in the form of only injection form. So only మనం ఓరల్ గా మాత్రమే తీసుకుంటాం. కొందరికి పెన్సిలిన్ జీ అనే ఇంజెక్షన్ పడకపోవచ్చు. It is mainly worked on gram-positive bacteria and other bacteria also. The synthesis of penicillin G, it is a branch of R. R means if R equal to CH2PH, nothing but benzyl, the structure is penicillin G. In case of if R equal to phenoxymethyl, the structure is phenyl penicillin P. Both the penicillins, penicillin G and penicillin V, both are different to each other. Penicillin G structure is R group difference, that is benzyl group. If R equal to phenoxymethyl group, the structure is penicillin V. It is synthesized from 3 different amino acids, that is L-aminoic acid, L-cysteine and D-valine. The 3 are the 3 different amino acids. Let's check this. Loss of H2, loss of H2. This one. Here, S on carbon, here also this carbon on nitrogen. This structure మనము ఐసోపెన్సిలిన్ జీ అంటున్నాం. ఐసోపెన్సిలిన్ జీ కి సూటబుల్ రియేజెంట్ యాడ్ చేస్తే ఫైనల్ గా పెన్సిలిన్ జీ. ఇది పెన్సిలిన్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ క్లాస్ లో ఇంకొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. బట్ నోట్స్ ఫాలో అవ్వట్లేదు, నా క్లాస్ ఫాలో అవ్వట్లేదు, నేను మళ్ళీ చెప్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంటర్నల్స్ కానీ లేకుంటే ప్రాక్టికల్స్లో కానీ మార్క్స్ మాత్రం ఈ క్లాసెస్ డెఫినెట్గా చూపిస్తాము. సో మీరు నోట్స్ రెగ్యులర్గా క్లాస్ ఫాలో అవుతూ నోట్స్ ఫాలో చేస్తూ పీడిఎఫ్గా రాసి నాకు పీడిఎఫ్ కన్వర్ట్ చేసి నాకు వాట్సాప్ పెట్టండి. మళ్ళీ చెప్తున్నాను, క్లాస్ ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గ్రూప్లో రేజ్ చేయండి. ఏ ఒక్కరు కూడా యాక్టివ్గా ఉండట్లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంటర్నల్ అండ్ ప్రాక్టికల్స్లో మీకు ఈ ఎఫెక్ట్ కంపల్సరీ ఉంది. థ్యాంక్ యూ.